ఆసిఫాబాద్ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనపై సబ్బండ ప్రజానికం నిరాశ వ్యక్తం చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సబ్బండ ప్రజానికం గురువారం ఉదయం నుండి ఒక ఆశతో ఎదురుచూసింది. ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో ఇదే జిల్లాలో పాదయాత్ర నిర్వహించి ప్రజల ఇళ్ల ముంగిట నిలబడి సమస్యలు విన్న మల్లు భట్టి విక్రమార్క అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఆత్మీయతతో జిల్లాకు వస్తారని ప్రజలు భావించారు. కానీ ఉప ముఖ్యమంత్రి పర్యటన ముగిసిన తర్వాత మిగిలింది మాత్రం తీవ్రమైన నిరాశ మాత్రమే. జిల్లా పర్యటన పేరుతో వచ్చిన కార్యక్రమం మొత్తం ప్రారంభోత్సవాలకు, ఫోటోలకు, భద్రత ఏర్పాట్లకే పరిమితమైందన్న భావన ప్రజల్లో బలంగా ఏర్పడింది. ప్రజలు తమ సమస్యలు వినిపించేందుకు కలెక్టరేట్ కు చేరుకున్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి నుండి ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం లేకపోవడం ప్రజల ఆవేదనకు కారణమైంది. ప్రజలకు దూరమైన పర్యటన జిల్లాలోని రైతులు, గిరిజనులు, మహిళలు, యువత, ప్రజా సంఘాల ప్రతినిధులు అనేక సమస్యలతో కలెక్టరేట్ వద్దకు వచ్చారు. సాగునీరు, వైద్యం, విద్య, రహదారులు, వంతెనలు వంటి ప్రాథమిక అంశాలపై వినతి పత్రాలు ఇవ్వాలనుకున్నారు. కానీ ప్రజలతో నేరుగా సంభాషించే కార్యక్రమమే లేకపోవడంతో ప్రజా సమస్యలు అధికారుల ఫైల్స్కే పరిమితమయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాగునీటి సమస్య తీవ్రం. కొమరం భీం ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టులు జిల్లాకు సాగునీరు అందిస్తామని ఎప్పటికప్పుడు హామీలు వినిపిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారలేదు. సాగునీరు లేక రైతులు పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. వర్షాధార పంటలే ఆధారంగా మారడంతో రైతుల ఆదాయం పడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆసుపత్రి ఉన్నా వైద్యం దూరం అవుతోంది. జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి గిరిజన జిల్లాకు పెద్ద వరంగా మారాల్సి ఉంది. కానీ వైద్యుల కొరత, సిబ్బంది లేమి కారణంగా ఆసుపత్రి పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతోంది. ఆధునిక పరికరాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించే టెక్నీషియన్స్ లేక మూలన పడిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తుండటంతో ప్రాణాపాయం నెలకొంటుందని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ కూడా తీవ్ర సమస్యల్లో కూరుకుపోయింది. ఉపాధ్యాయుల కొరత, తాత్కాలిక నియమాలు, వసతి గృహాల దయనీయ పరిస్థితులు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. గిరిజన విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నారన్న ఆందోళన తల్లిదండ్రుల్లో పెరుగుతోంది. ఈ అంశాలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. కనర్గం, గుండి, లక్ష్మాపూర్, తూంపల్లి వంటి గ్రామాల్లో వాగులపై వంతెనలు లేక వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్సులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తరలించలేక నానా ఇబ్బందులు పడ్డ ఘటనలు జిల్లాలో ఎన్నో చోటు చేసుకున్నాయి. చిర్రకుంట, మొరంవాగు, ఉల్లిపిట్ట వాగు, తూంపల్లి వాగులపై హైలెవెల్ వంతెనలు నిర్మించాలని ప్రజలు ఎన్నేళ్లుగా కోరుతున్నా ఇప్పటికీ చర్యలు కనిపించడం లేదని వారు వాపోతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ గిరిజన జిల్లా కావడంతో ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు అవసరమని ప్రజలు కోరుతున్నారు. కానీ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిన స్థితిలోనే కొనసాగుతోంది. పాలకులు పర్యటనలకు వస్తున్న సమస్యల పరిష్కారంలో వేగం కనిపించడం లేదన్న విమర్శలు బలపడుతున్నాయి. ప్రజల సమస్యలు వినకుండా పాలన సాగితే ప్రజల్లో అసంతృప్తి పెరగడం సహజమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపిస్తున్న ఈ అసంతృప్తి రానున్న రోజుల్లో పెద్ద ఉద్యమాల రూపంలో బయటపడే అవకాశం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు కోరేది హడావుడి పర్యటనలు కాదు, ప్రజల మధ్యకు వచ్చే నాయకత్వం, సమస్యలను ప్రత్యక్షంగా విని స్పష్టమైన చర్యలు తీసుకునే పాలన. ఈ జిల్లాపై ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సబ్బండ ప్రజానికంలో వ్యక్తమవుతోంది. కొమరం భీం జిల్లాకి వస్తున్న డిప్యూటీ సీఎం గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. తిర్యాని మండలంలోని రోడ్లు మరియు వంతెనలు లేక తిర్యాని మండల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదైతే తిర్యాని మారుమూల గ్రామాలు మంగి మరియు గోవెన, అదే కోర్లంక గ్రామాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతూ ఉన్నది. కనీసము అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ రాలేని పరిస్థితుల్లో గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి తిర్యాని మండలానికి వెళ్ళాలన్నా, తిర్యాని నుండి ఆసిఫాబాద్ జిల్లాకి పనుల నిమిత్తం రావాలన్నా ఉల్లిపిట్ట వంతెన కానీ మరియు తుంపెల్లి వంతెన కానీ తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంది. ఈ లో లెవెల్ వంతెనల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి గతంలో లో లెవెల్ వంతెనల వల్ల 2-3 చనిపోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు దీనిపై దృష్టి పెట్టి
నూతన వంతెనలు నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా జిల్లా కేంద్రంలో పెద్ద ఆసుపత్రి పేరుకు మాత్రమే ఉన్నది. అందులో సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇది పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి, రెఫర్లు మాత్రం మంచిర్యాల జిల్లాకు చేస్తూ ఉన్నారు. దీనిపై దృష్టి సారించి అక్కడ వైద్య పరికరాలు ఉన్న అవి రూమ్లకే పరిమితం అవుతున్నాయి. అవి అందుబాటులోకి తేవాలని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే జిల్లా కేంద్రంలో డైట్ కళాశాల ఉంది, ఆ డైట్ కళాశాలలో గతంలో మినిస్టర్ మా సీతక్క గారు వచ్చి ప్రారంభించినప్పటికీ అవి ప్రారంభానికి మాత్రమే ఉన్నది. వచ్చే సంవత్సరం నాటికి ఆ కళాశాలలో అడ్మిషన్లు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాము. ఈరోజు కొమరం భీం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క గారి పర్యటన మొత్తం హడావిడి తప్ప ఏ ఒక్క ప్రజాగోడు విననటువంటి పరిస్థితి కనబడింది. గతంలో బట్టి విక్రమార్క గారు జిల్లాలో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈరోజు జిల్లా పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజానికం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన దృష్టికి తీసుకెళ్తామంటే కనీసం జిల్లా కేంద్ర కలెక్టరేట్లో 2 నిమిషాలకు కూడా ప్రజలకు కేటాయించిన పరిస్థితి ఈరోజు కనబడింది. ఎంతో ఆశతోటి ఎదురు చూసినటువంటి సబ్బండ ప్రజానికంకు ఈరోజు బట్టి పర్యటన నిరాశంగా మిగిలించేది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఈరోజు కొమరం భీం జిల్లాలో విద్య కానీ, వైద్యం కానీ, రహదారులు కానీ, వంతెన కానీ, ప్రాజెక్టులు కానీ ఈరోజు పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొమరం భీం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా వట్టివాగు ప్రాజెక్టు ఇప్పటి వరకు రైతులకు సాగునీరు అందివ్వని పరిస్థితి. అదేవిధంగా జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రి కొన్ని కోట్లతో నిర్మించినప్పటికీ అక్కడ పూర్తి స్థాయిలో వైద్యులను భర్తీ చేయక, అదేవిధంగా కోట్ల రూపాయల పరికరాలు వచ్చినప్పటికీ అవి మూలన పడిన ఈరోజు వాటిని ఆపరేట్ చేసే టెక్నీషియన్ నియమించగా ఈరోజు ముఖ్యంగా గిరిజన జిల్లాలో ప్రజలకు వైద్యం అందని పరిస్థితి కనబడుతుంది. అదే సందర్భం ఇది ముఖ్యంగా గిరిజన జిల్లా, ఆర్థికంగా చాలా వెనుకబడి జిల్లా. ఏదైనా జబ్బు పడితే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయనటువంటి పరిస్థితి ఈరోజు జిల్లా ప్రజానికి ఉంది. కాబట్టి ఈ ముఖ్యమైన సమస్య ఈరోజు వైద్యుల భర్తీ కానీ ఈరోజు ఆ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామంటే కనీసం సమయం కేటాయించని పరిస్థితి కనబడుతుంది. అదే సందర్భంలో మొత్తం విద్యా వ్యవస్థ అంతా ఈరోజు ఇన్ఛార్జీలతో కొనసాగుతుంది. ఇక్కడ హాస్టళ్ళు కూడా అద్దె భవనంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. విద్యార్థులు కూడా అద్దె భవనంలో నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదే సందర్భంలో జిల్లాలో కనర్గాం కానీ, గుండి కానీ, లక్మాపూర్ కానీ, అదేవిధంగా తుంపెల్లి వంతెనలేక ఈరోజు ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఈరోజు వర్షాకాలంలో నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, అంబులెన్స్ కూడా వెళ్ళని పరిస్థితిలో ప్రాణాలు కూడా పోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలను ఈరోజు బట్టి గారి దృష్టికి తీసుకెళ్దామని అనుకుంటే కనీసం 1 నిమిషం కూడా సమయం ఇవ్వకపోవడము చాలా బాధాకరం. పూర్తి స్థాయిలో పోలీసు పహారలో ఈరోజు బట్టి గారి పర్యటన కొనసాగిందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఆలోచించి ఆ దిశగా జిల్లాను అభివృద్ధి బాటలు నడిపిస్తారని కోరుతున్నాను. అభివృద్ధిలో మాత్రం అత్యంత వెనకంజలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా కూడా దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ రోడ్లు వంతెనలు లేని గ్రామాలు ఈ జిల్లాలో చాలా ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే బెజ్జూరు మండలంలో చూసుకున్న బెజ్జూరు టు సోమిని, గూడెం, అట్లానే దయగం మండలం చూసుకుంటే లొవ్వ, రాంపూర్, మొట్లగూడ, కర్జీ లాంటి ప్రాంతాలు, అట్లానే ఈ ఆసిఫాబాద్ నుంచి జిల్లా తిర్యాని మండలానికి కూడా సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఎందుకంటే ఈ రోడ్లన్నీ ఆగడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళు అనుమతులు ఇవ్వకపోవడం వలన ఈ రోడ్లు అనేటివి ఆగుతూ ఉన్నాయి. నేను ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఇప్పటికైనా మాకు ఫారెస్ట్ అనుమతులు ఇచ్చి రోడ్డు పనులు అట్లానే ఎక్కడైతే వంతెనలు లేవో వంతెనలు నిర్మించాలి. ఇక్కడ ఆసిఫాబాద్ చుట్టుపక్కల చూసుకున్న గుండి వంతెన, అట్లనే ఆసిఫాబాద్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్ల దూరంలో మొరంవాగ్ అని చెప్పేసి చిరకుంట మొరంవాగ్ అనేది దానిపైన కూడా చాలా లో లెవెల్గా ఉంది వంతెన. ప్రతి వర్షాకాలం డేటా బ్రిడ్జి పై నుంచి నీళ్లు పారుతూ ఉన్నాయి. ఆ రకమైన అక్కడ కొత్త వంతెన నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు కూడా మా ఆదివాసీ గూడేల బాధల్ని ఆలకించి మాకు
రోడ్లు వంతెనలు నిర్మిస్తే మా అభివృద్ధికి మీరు దోహదపడిన వాళ్ళు అవుతారు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే ముందు మళ్ళీ ఈ పోరాటాన్ని మేము ఖచ్చితంగా గట్టిగా ఉధృతం చేస్తాం. ఇకనైనా మా గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఊరికే వచ్చి మన జూపల్లి కృష్ణారావు గారు మన ఇన్ఛార్జ్ మంత్రిరాడు వచ్చారు, కాకపోతే వాళ్ళు వచ్చారు ఇట్లా వెళ్ళి ఏదో సుడిగాలి పర్యటన చేసి వెళ్ళారు తప్ప ఇక్కడ జిల్లా ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, వీరు కూడా వచ్చేసి ఏదో సుడిగాలి పర్యటన చేసేసి వెళ్తా అంటే కుదరదు. ఖచ్చితమైన మాకు హామీలు ఇవ్వాలి. మా ఆదివాసీ ప్రజలకు, మా ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ఖచ్చితమైన హామీలు ఇవ్వాలి. ఈ రోడ్ల విషయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంటు అనుమతులు కూడా ఖచ్చితంగా మంజూరు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోగలరని చెప్పేసి మేము ఆసిఫాబాద్ ఆదివాసీల పక్షాన మేము ప్రభుత్వానికి పేరుపైన విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. జిల్లాలో పేరుకే పెద్ద ఆసుపత్రి ఉంది తప్ప అందులో ప్రజలకు సౌకర్యాలు పూర్తిగా లేవు. ఏదైతే పెద్ద హాస్పిటల్ ఉందో అందులో పూర్తిగా సౌకర్యాలు కల్పించాలని మేము డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నాము. అదేవిధంగా కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఎండాకాలంలో తాగునీటి సమస్య కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం వస్తే కనీసము హాస్పిటల్కు వెళ్ళాలన్నా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా గ్రామాలలో రాని వైనము తిర్యాని మండలంలో ఉన్నది. ఏదైతే కోర్లంక కానీ మరియు మంగి గుండాల ప్రాంతాలలో అంబులెన్స్ పోదు, వాళ్ళు బయటికి హాస్పిటల్కు రావాలన్నా తీవ్ర కష్టమవుతుంది. దీనిపై స్పందించి తిర్యాని మండలంలోని రోడ్లు మరియు హాస్పిటళ్ళు అదేవిధంగా పాఠశాలలు పూర్తిగా నడిచేటట్టు డిప్యూటీ సీఎం చూడాలని మేము కోరుతా ఉన్నాము. ఈరోజు ఆసిఫాబాద్లో జిల్లా ప్రధాన ఆసుపత్రి చూడండి, ఇక్కడ అంతా బాలింతలు తల్లులు ఉన్నారు, కానీ ఒక్క నర్సు కానీ ఒక డాక్టర్ కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర పర్యవేక్షణ లేదు. కరెంటు పోయింది, కరెంటు పోయి గంట అవుతుంది. జస్ట్ ఏదో ఛార్జింగ్ ఈ ఒక్క రూమ్లో మాత్రమే జస్ట్ లైట్ వెలుగుతూ ఉంది. ఇంత దారుణంగా ఉంటే అసలు ఎట్లా ఇట్లా ఉన్నారు చిన్న పిల్లల్ని పట్టుకొని. ఈ జిల్లాలో ఉన్న ప్రధాన ఆసుపత్రి పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇంకా మండలాల్లో ఉన్న పిఎస్సీల పరిస్థితి ఏంటి? అసలు దీనిపైన స్పందించరా అధికారులు? ఇట్లా ఉంటే ఎట్లా? చూడండి ఒకసారి ఎవరైనా ఇక్కడ ఒక నర్సు మేడం కానొస్తుందా? నేను అప్పటి నుంచి గంట నుంచి నేను తిరుగుతా ఉన్నా. అసలు ఎవరన్నా కనిపిస్తారా లేదా? వాస్తవానికి నా మిత్రుడికి యాక్సిడెంట్ అయింది, వానికి ఏదో జస్ట్ పట్టి చిన్న గాయం తగిలింది, పట్టి కట్టిద్దామని చూస్తే ఒక నర్సు లేదు, ఒక డాక్టర్ లేదు. ఈ జిల్లా కేంద్రంలోనే ఇంత నెగ్లిజెన్స్ ఉంటాయి, ఇంకేంటి? ఎందుకు మరి ఈ హాస్పిటల్ ఎందుకు? ఇది అంటే బిల్డింగ్ అలంకారానిక, చెప్పుకోవడానిక, ఇది ఎందుకో నాకు అర్థం కావట్లా. చూడండి ఈ రూమ్ మొత్తం ఇందాక అబ్బాయి వీడియో తీస్తున్నాడు. ఎక్కడన్నా ఇక్కడ ఎవరన్నా కనపడ్డారా నర్సు? లేదు, కరెంట్ కూడా లేదు. ఈ ఒక్క రూమ్లో నాకు లైట్ కానీ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ వీడియో తీద్దామని ఇక్కడ దాకా వచ్చిన. బయట ఎక్కడ లైటింగ్ లేదు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నామంటే చూడండి. ఏదో ఆసిఫాబాద్ అంటే అక్షర క్రమాల్లో ముందు కాదు, అభివృద్ధిలో కూడా ముందు ఉండాలంటే ఇట్లాంటి పనులు చేస్తే ఎప్పుడు మా ఆసిఫాబాద్ డెవలప్ అయ్యేది ఎప్పుడు? ఏంది ఈ కథ? చూడండి, అర్థం చేసుకోండి అధికారులారా, నాయకులారా, మా పరిస్థితి చూడండి. జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి.
లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.